రష్యాకు సంబంధించిన ఒక ఓడ, మీకు ఇది ఒక ఆయిల్ నౌక. మీరు ఈ డేటాను చూసారనుకోండి, అంటే షిప్ ట్రాకింగ్ డేటా అని అంటారు. డిసెంబర్ 2023, జనవరి 2024 ఈ 2 నెలల పాటు మీకు ఈ రష్యాకు సంబంధించిన ఈ నౌక మీకు హిందూ మహాసముద్రంలో ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంది. ఏంటండి అంటే పుతిన్ ఏమైనా పెద్ద స్థాయిలో యుద్ధము చెయ్యాలా అంటే ఇది ఒక ఆయిల్ షిప్ కదా, ఆయిల్ కార్గో షిప్. సో ఇది ఎందుకు ఇలా తిరుగుతుంది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఫైనల్గా నిన్నటికి నిన్న ఈ వార్తలు ఏమిటి ఇది అంటే సుకోల్ని అంటారండి. సుకోల్ గ్రేడ్ ఆయిల్స్ అంటే మనము ఉరల్స్ గురించి వింటాం. భారత్ అత్యధిక శాతము ఈ ఉరల్ ఆయిల్స్ అనేవి మనము తెప్పించుకుంటూ ఉంటాం. అంటే ఉరల్ అంటే మీకు ఒక కొండ ప్రాంతము, ఒకప్పుడు రాజా విక్రమాదిత్య పాలించిన ఒక ప్రాంతం కాబట్టి అక్కడ మీకు అతిపెద్ద స్వస్తిక మీకు కనిపిస్తుంది. పుతిన్ స్వయంగా వెళ్ళి ఇంత పెద్ద స్వస్తిక ఇక్కడ ఎలా వచ్చింది, ఈయన చాలా పెద్ద లెవెల్లో ఇన్వెస్టిగేషన్ కూడా చేశాడు. అప్పుడు ఈ ప్రాంతాలంతా ఒకప్పుడు భారతీయులు పాలించిన ప్రాంతాలు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు, విక్రమాదిత్య. సో ఆయన పాలన. సో ఇప్పుడు ఈ ఉరల్స్ ఆయిల్స్ అని మాట్లాడడం, ఈ సుకోల్ ఆయిల్స్ అనేవి చైనా వాళ్ళు అత్యధిక శాతం కొంటారండి. తరువాత మనము కూడా కొంటాం. సో వీటి మీద కూడా మనకు రష్యా వాళ్ళు డిస్కౌంట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ మీరు గమనించారనుకోండి, చైనా వాడి సుకోల్ ఆయిల్స్ ఎక్కువ కొంటున్నాడు కాబట్టి మేము ఇక భారత్కి డిస్కౌంట్ అనేది ఇవ్వలేము, మేము చెప్తున్న ప్రైజింగ్లోనే భారత్ కొనాలి అంటే మనం ఏమన్నాము, కుదరదురా, నువ్వు నా ఆప్తమిత్రుడివే కానీ నా దేశానికి లాభము ఏదో ఆ పనే నేను చేస్తాను కాబట్టి నువ్వు ఇవాళ ఎక్కువ ధర చెప్తున్నావు, నేను నీ దగ్గర కొనను అని చెప్పి మనం చెప్పేశాం. సో డిసెంబర్, జనవరి మీరు చూసారనుకోండి, ఈ సుకోల్ గ్రేడ్ ఆయిల్స్ భారత్లోకి రాలేదు. సో ఇప్పుడు ఏమైంది, సడన్గా చైనా వాడిని ఎవడు నమ్మినా కూడా వాడు ఫైనల్గా హ్యాండ్ ఇస్తాడు, అంటే నమ్మించి మోసం చేస్తాడు. సరిగ్గా రష్యా వాళ్ళ షిప్పులు అంటే చైనా వాడు మన దగ్గర సుకోల్ ఆయిల్స్ కొంటున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేశారు. ఎవరు, రోజ్నెఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీ, రష్యా యొక్క దిగ్గజ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. సో వాళ్ళు 2-3 షిప్పులకి కావలసిన ఈ క్రూడ్ ఆయిల్ అనేది అంటే సుకోల్ క్రూడ్ ఆయిల్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సడన్గా చైనా వాడేమన్నాడు, నేను కొనలేను, నాకు అంత అవసరము లేదు, సో నీ తిప్పలు నువ్వు పడు అని చెప్పి రష్యా వాళ్ళకి చెప్పేశాడు. ఇవాళ మీకు 10 బిలియన్ బ్యారెల్స్ లిటరల్గా ఇండియన్ ఓషన్లో ఈ షిప్పులో అటు ఇటు తిరగడము ప్రపంచ స్థాయిలో అందరికీ ఒక షాకింగ్ వార్త. అంటే రష్యా వాళ్ళు ఈ ఆయిల్స్ అమ్ముకోలేకపోయారు, ఇది మనకు శుభవార్త. చైనా వాడు వాళ్ళని డిచ్ చేశాడు, భారత్ ఏమో ఆల్రెడీ చెప్పేశారు నువ్వు మేము అడిగే ప్రైస్కి ఇవ్వడము లేదు కాబట్టి నీ దగ్గర ఈ ఆయిల్స్ కొనమని చెప్పి డైరెక్ట్గా రష్యా వాళ్ళకే చెప్పేశారు. ఇదంతా కూడా శుభ సూచకము, భారత్ మెల్లమెల్లగా అమెరికా వైపు వచ్చేస్తుంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కథనాలు. పుతిన్కి మోదీ గారి మధ్య గొప్ప ఫ్రెండ్షిప్ ఉంది కదా, దాంతో ఏమైంది, సరే నువ్వు అంటున్నావు కాబట్టి నీ దగ్గర కొంటాం కానీ నా టర్మ్స్లోనే నేను ఈ బయ్యింగ్ చేస్తాను అంటే ఇప్పుడు కానీ అంటున్నాం, బట్ అంటున్నాం అనుకోండి, ప్రపంచ దేశాలు భయపడుతున్నారు. ఎందుకంటే భారత్ ఒప్పుకుంటుంది కానీ వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే దాని ప్రకారమే వాళ్ళు ఏ పనులైనా కూడా చేస్తారని ప్రపంచ దేశాలందరికీ కూడా అర్థమైపోయింది. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, అలాగే భారత్ పెట్రోలియం, మేమందరం ఒక గ్రూపుగా తయారయ్యాం. ఈ రోజ్నెఫ్ట్ అనబడే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఉంది చూసారా, వాళ్ళతో మేము ఇవాళ డిస్కషన్లో కూర్చుంటాం. సో మీరు రండి, మేము వస్తాం, ఒక దగ్గర కూర్చుందాం. ఇలాంటి గొడవలు మాకు వద్దు, క్లియర్గా ఉండాలి. ఒకసారేమో డిస్కౌంటెడ్ ఆయిల్స్ అంటావు, ఒకసారేమో నేను ఇంతలాగా ఇవ్వలేను అంటావు, ఒకసారేమో ప్లీజ్ మీకు ఇంతకన్నా తక్కువ డిస్కౌంట్లో ఇస్తానంటావు, ఏంటిది? సో మనము చాలా చాలా పవర్ఫుల్ కంట్రీస్, మన దగ్గర ఇలాంటి చిల్లర బేరాలు ఉండకూడదు. కాబట్టి ఖతార్తో మేము ఒక అగ్రిమెంట్ వేసుకున్నాం, 2048 వరకు కూడా ఎల్ఎన్జి మీరు మాకు సప్లై చేయండి, ఈ ప్రైసింగ్లోనే సప్లై చేయాలి అని చెప్పి మేము ఫిక్స్ చేసేసాము. వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేసుకున్నాం. ఇవాళ రష్యాతో కూడా ఇదే పనే చేస్తాము, నువ్వు ఆయిల్ రేటు ఫిక్స్ చేయి,
నువ్వు ఎలా చెప్తావో మాకు ఎలా సూట్ అవుతుందో దాని ప్రకారము ఒక లాంగ్ టర్మ్ డీల్ అనేది మనం కుదుర్చుకుందాం. 20 ఏళ్ళు అను 30 ఏళ్ళు అను మేము మీ దగ్గర ఆయిల్స్ కొంటాం. కానీ ఇలాగ ప్రతి నెల కూడా నువ్వు ఈ డిస్కౌంట్స్ని మార్చడము, లో ప్రైజింగ్ అనడము, హై ప్రైజింగ్ అనడము మాకు అక్కర్లేదు. కరెక్ట్గా చెప్పు, నీ అవసరం ఎంత, మా అవసరం ఎంత, కూర్చొని మనం మాట్లాడదాము, సంతకాలు చేద్దాము అని చెప్పి మనము చాలా పెద్ద ఆఫర్ రష్యా వాళ్ళకి ఇచ్చాం. ఇక్కడ ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే రష్యా వాడికి ఇవాళ డబ్బు అవసరం, యుక్రెయిన్ యుద్ధం కదా. కాబట్టి ఈ అవకాశాన్ని భారతీయులు తమకి అనుకూలంగా, అంటే రష్యాను మనము ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాము అని చెప్పి మీకు ఎక్కడికక్కడ వెస్టర్న్ కథనాలు మీకు ఉంటాయి. ఇది నిజమా? వాడికి అవసరము కాబట్టి అవసరాన్ని నేను వాడుకుంటున్నాను. భారత్ లాంటి ఒక దేశము, మీరు నేను ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటామండి? మీరు చెప్పండి. ఎప్పుడూ అలా కాదండి. ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే రష్యా అనబడే దేశము చాలా చాలా దూరంలో ఉంటుంది. మీకు రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ పోర్ట్ నుంచి ఒక ఆయిల్ కార్గో షిప్ బయలుదేరింది అనుకోండి, వాళ్ళు బాల్టిక్ సీ, అక్కడ నుంచి మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ ఇవి దాటుకొని ఇండియాలో ముంబై పోర్టు దాకా రావాలి అంటే 8675 నాటికల్ మైల్స్ అండి. అంటే ఎంత దూరం చూడండి, ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, ఎంతలాగా ఇన్సూరెన్స్ ఖర్చు ఉంటుందో చూడండి. అంటే లాజిస్టిక్స్ ప్రాబ్లం. కాబట్టి మనకు వర్కౌట్ కాదండి. అదే మీరు ఒక ఇరాన్ దగ్గర కొన్నారు, మీరు ఇరాన్లో చాబహార్ పోర్టు నుంచి ముంబై పోర్టుకు రావాలి అనుకోండి, 936 నాటికల్ మైల్స్ మాత్రమే. తేడా ఎంత? ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఎక్కువ. అంటే రష్యా నుంచి వస్తే ఇరాన్ నుంచి మనకి చాలా చాలా చవకగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలని ఎప్పుడు నమ్ముకుంటాం. కానీ ఇవాళ రష్యాకు అవసరం ఉంది, వాళ్ళు డిస్కౌంటెడ్ ఆయిల్స్, ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే $10 నుంచి $15 పర్ బ్యారెల్ మీకు తేడా ఉంటుంది. కాబట్టి మనం రష్యాకి ఏం చెప్పాం, నీ ఆయిల్స్ మేము కొంటాము కానీ ధరలు దయచేసి తగ్గించు, నువ్వు చాలా దూరంలో ఉన్నావు కదా, అక్కడ నుంచి నీ ఓడలు రావాలి అంటే మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. అంటే దీనిని ఆలోచించి రష్యా వాళ్ళు, పుతిన్ గారు కూడా ఎస్ వాళ్ళు అంటున్నది కరెక్ట్, $15 ఎక్కువ అవుతున్నప్పుడు దానిని మనం తగ్గించాలి, ఇంకా తగ్గించి ఇస్తే ఇండియా మన దగ్గరే ఎక్కువ ఆయిల్స్ కొంటారంటే గత 2 ఏళ్ల నుంచి మీరు చూసారనుకోండి రష్యానే మన నంబర్ 1 ఆయిల్ సప్లయర్. సో ఒక పర్ఫెక్ట్గా మీకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, పర్ఫెక్ట్ మార్కెటింగ్, పర్ఫెక్ట్ బయింగ్ ఉంది. ఇవాళ ఏంటంటే భారత్కు ఎక్కువగా లాభాలు. ఎందుకు? మనం యూరోప్ దేశాలలో కూడా ఈ రష్యన్ ఆయిల్స్ని అమ్ముతున్నాం. సో ఇది రష్యా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళేమో మా మీద శాంక్షన్స్ అన్నారు, మేమేమో మీకు అమ్ముతున్నాము, మీరు మా దగ్గర కొని మళ్ళీ యూరోప్ యూనియన్కి, యూరోప్ దేశాలకు అమ్మడం ఏంటి అని చెప్పి రష్యా వాళ్ళు ఆలోచనలో పడ్డారు. కానీ అది మా ఇష్టం, నువ్వు ఎంతకి ఇస్తున్నావో ఆ ధరకు మేము కొంటున్నామండి, నీకు తరువాత మేము ఈ ఆయిల్స్తో ఏం చేసుకుంటాం అది మా ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. ప్రైజింగ్ అన్నావా, అలాగే మీకు ఇక్కడ చూడండి యువాన్ రూపంలో మాకు పేమెంట్ చేయండి అన్నారు, సమస్య లేదు. చైనా వాడి కరెన్సీని భారత్ వాడడం అనేది ఇంపాసిబుల్. కొన్ని కంపెనీస్ ఈ పనులు కూడా చేశారు, ఇమీడియట్గా ఆపాము, వాళ్ళని వార్న్ చేశాము. చైనా వాడి కరెన్సీ మనం వాడడానికి లేదు, దిర్హాము వాడదాం. యూఏఈ వాళ్ళు మన మిత్రదేశం, మనము వాళ్ళకి రూపీలో డబ్బులు పేమెంట్ చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, దీని అంటే దిర్హామ్ని రూబుల్లో కన్వర్ట్ చేసి వాళ్ళు రష్యా వాళ్ళకి పేమెంట్ చేస్తారు. సో ఇంతే తప్ప యువాన్ని వాడడం అనేది జరగదని అది కూడా మనం క్లియర్గా చెప్పాం. కాబట్టి ఇది ఒక పేమెంట్ ఇష్యూ అని కూడా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు రాస్తున్నారు. కాదండి, ఇక్కడంతా ఏమిటి అంటే ప్రైసింగ్, లాజిస్టిక్స్, రష్యాతో మనకు ఉండే ఫ్రెండ్షిప్. ఇవాళ చైనా వాడు వచ్చి రష్యాను ఇలా మోసము చేయడము, మళ్ళీ మీరు మా దగ్గరే కొనుక్కోండి అని చెప్పి రష్యా వాళ్ళు ఇండియాకు చాలా పెద్ద ఆఫర్ ఇవ్వడము మనము ఒప్పుకున్నాము. కానీ మన టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే ఇది జరగాలి అని చెప్పి రష్యా వాడికి క్లియర్గా ఒక లాంగ్ టర్మ్ డీల్ ఏంటో నువ్వు చెప్పు అని అడిగాము. చైనా వాడి మోసము, రష్యాను కాపాడడానికి మళ్ళీ భారత్ పుంజుకోవడము. సో ఈ విషయాన్ని మీకు ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. మరి మీరు నేను కూడా ఇవాళ మాట్లాడుకున్నాము. మరి దీని యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది, రష్యా వాళ్ళు మన టర్మ్స్లోకి వస్తారా? ఆలోచించి కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.